హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీతాఫల్ మండి కార్పొరేటర్ హేమ గారు ఉన్నారు. ఇప్పుడు రాష్ట్రంలో చాలా వైరల్ అవుతున్నటువంటి ఏదో కొండా సురేఖ గారి వాక్యాలు, మంత్రి కొండా సురేఖ గారి వాక్యాలు, వాటిపై అంటే వారు ఏం స్పందిస్తారో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హలో మేడం, నమస్తే. నమస్తే అండి. చెప్పండి మేడం, అంటే మంత్రి కొండా సురేఖ గారు చేసినటువంటి వాక్యాలు ఎంతవరకు సమంజసం అంటారు? ఖచ్చితంగా వాళ్ళు చేసే ఏదైతే కమెంట్స్ ఉన్నాయో కేటీఆర్ గారి మీద కానివ్వండి, అక్కినేని గారి ఫ్యామిలీ కానివ్వండి, సమంత గారి ఫ్యామిలీ కానివ్వండి, అంటే అసలు ప్రూఫ్స్ లేని కమెంట్స్ వాళ్ళు చేయడం జరిగింది. వారి మీద ఎవరో కమెంట్ అంటే పోస్ట్ పెట్టినారని దానిని కేటీఆర్ గారికి లింక్ చేస్తూ వారి మీద ఇట్లాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడడం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఒక మహిళగా నిజంగా చెప్పాలంటే వారి మీద చేసిన పోస్టులు కూడా కరెక్ట్ కాదు, అట్లా చేయద్దు ఎవరైనా కూడా. సో కానీ దాన్ని బేస్ చేసుకొని కేటీఆర్ గారిని టార్గెట్ చేస్తూ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ వారిని క్షమాపణ చెప్పాలని కోరడం కూడా కరెక్ట్ కాదు. కానీ ఫస్ట్ చెప్పాల్సిన క్షమాపణ తను. వారు ఎవరినో ఫ్యామిలీని తీసుకొని వచ్చి పబ్లిక్ డొమైన్ లో వాళ్ళ పర్సనల్ మ్యాటర్స్ ని మీడియా ముఖంగా మాట్లాడడం నిజంగా అది దురదృష్టకరం. అట్లా ఎవరు మాట్లాడదు, దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము. మన సినీ ఇండస్ట్రీ కూడా అందరు రెస్పాండ్ అయినారు. ఒక మహిళల పట్ల ఇంకో మహిళ మాట్లాడడం నిజంగా చాలా దురదృష్టకరం. ఇట్లాంటి చర్యలు ఎవరు చేసినా కూడా యాక్షన్ తీసుకోవాల్సిందే. ఇప్పుడు కేటీఆర్ గారికి ఆ పోస్ట్ కి ఏం సంబంధం లేదు, కానీ వారిని ఇక్కడ తీసుకొచ్చి పెట్టి వారు క్షమాపణ చెప్పాలి, వారి మీదనే నా ఇదేంటి దాడి అంతా అని చెప్పి మాట్లాడుతున్నారు. సో వారిని ప్రశ్నించే ముందు అసలు కమెంట్ పెట్టిన వ్యక్తి మీద లీగల్ యాక్షన్ తీసుకొని చేయొచ్చు కదా, ఒక మంత్రే కదా తను ఉన్నది. సో ఆ వ్యక్తి గురించి మాట్లాడకోకుండా కేవలం కేటీఆర్ గారిని టార్గెట్ చేస్తూ మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్? మా పార్టీ నాయకులు ఎవరైనా కూడా మహిళల పట్ల గౌరవంగానే ఉండాలని చెప్తారు. ఎవరు కూడా అనుచితంగా మాట్లాడే పరిస్థితి రావద్దు అని ఎప్పుడు కూడా వాళ్ళు చెప్తూ ఉంటారు. సో మాకు ఆ పోస్ట్ కి ఎటువంటి సంబంధం లేదు. ఎవరో పెట్టిన పోస్ట్ కి పార్టీకి కేటీఆర్ గారికి అంటగట్టద్దు. ఇంకొకటి, మొన్న అంటే కేటీఆర్ గారిని ఉద్దేశించి మాట్లాడుతున్నారు కదా, సో వాళ్ళ సిస్టర్ కవిత గారి మీద కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడినారు. స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా మా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలని ఉద్దేశించి కూడా అనుచితంగా మాట్లాడారు. అనుచితంగా అంటే ఏం మాట్లాడారు? అంటే అదే వెనకున్న మహిళలని నమ్ముకుంటే జూబ్లీ బస్ స్టాండ్ లో అడుక్కునే తినే పరిస్థితి వస్తుందని అన్నారు. మరి అది మహిళలని అగౌరవపరిచినట్టు కాదు. ఒక మహిళా మంత్రి అంటే ఎక్స్ మినిస్టర్ ని మహిళా ఎమ్మెల్యేని అట్లా నిండు సభలో అట్లా అవమానించడం కరెక్ట్ కాదు కదా. సో ఎవరో ఇప్పుడు డైరెక్ట్ వాళ్ళ నాయకులు అట్లా మాట్లాడుతున్నారు. అట్లా మాట్లాడిన దానికి వాళ్ళు క్షమాపణ చెప్పారంట, కానీ ఎవరో పెట్టిన పోస్ట్ కి కేటీఆర్ గారికి క్షమాపణ చెప్పడం ఎంతవరకు కరెక్ట్? సో దానికి ఈ ఇష్యూకి అసలు కేటీఆర్ గారికి సంబంధం లేదు. కొండా సురేఖ గారు ఏదైతే కమెంట్ చేసారో దాన్ని నిజంగా వెనక్కి తీసుకొని అక్కినేని గారి ఫ్యామిలీకి, సమంత గారికి, కేటీఆర్ గారికి బహిరంగంగా క్షమాపణ చెప్పాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఓకే, అలాగే కేటీఆర్ గారు 24 hours లో వారు లీగల్ నోటీస్ కూడా పంపించడం జరిగింది. అలాగే రీసెంట్ గా ఇప్పుడు ఫిలిం ఇండస్ట్రీలో రామ్ గోపాల్ వర్మ గారు కూడా ట్వీట్ చేయడం జరిగింది. అలాగే ఎన్టీఆర్ గారు కూడా దాని గురించి స్పందించారు. సో ఈ ఫిలిం ఇండస్ట్రీకి కూడా వ్యతిరేకం అవుతుంది. అంటే ఇప్పుడున్నటువంటి అంశం ఏదైతే సంఘటన వారు వాక్యాలు చేసినటువంటి అంశంపై ఫిలిం ఇండస్ట్రీ కూడా కొంత నెగటివ్ దాంట్లో వాళ్ళు ట్వీట్ చేయడం జరిగింది. అంటే ఈ ఓవరాల్ గా అంటే యాజ్ ఎ బీయింగ్ ఏ లేడీగా మీరు ఏం చెప్పగలుగుతారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మహిళలు బయటికి రావడం చాలా తక్కువ. ఇప్పుడున్న మారుతున్న కాలంలో ఒక్కొక్కరు వాళ్ళ టాలెంట్ ని ప్రూవ్ చేసుకొని కష్టపడి బయటికి వస్తున్న సమయంలో మహిళగా ఒక మహిళా మంత్రి ఇట్లాంటి కమెంట్స్ చేయడం, ఎందుకంటే ఫిలిం ఇండస్ట్రీ కానివ్వండి, పొలిటికల్ ఫీల్డ్ కానివ్వండి, చాలా కష్టంతో కూడుకున్న ఫీల్డ్స్ అవి. అక్కడ వాళ్ళ ఫ్యామిలీ సపోర్ట్ ఉండదు, అయినా కూడా నిలదొక్కుని వాళ్ళ ఆ స్థాయికి వచ్చిన తర్వాత వారి గురించి ఇట్లాంటి మాట్లాడడం, ప్లస్ ఒక మహిళగా ఉండి అంటే ఇప్పుడు వారు మీడియా ముఖంగా ఒక మహిళకి అవమానం జరుగుతుంది, మమ్మల్ని ఇట్లా ఇన్సల్ట్ చేస్తున్నారని మాట్లాడుతున్నారు. మరి అంత ఇన్సల్ట్ చేస్తున్నా అని మాట్లాడుతున్న మహిళ ఇంకొక మహిళ గురించి ఎట్లా మాట్లాడింది? సో ఇక్కడ ఏమైపోతుందంటే మనము మహిళలనే కించపరుచుకునే స్థితికి ఇంకా మహిళలు ఉండడం నిజంగా చాలా దురదృష్టకరం. ఇట్లాంటి మళ్ళీ కాకుండా చూసుకోవాలి ఎవరైనా కూడా. దయచేసి నేను కొండా సురేఖ గారికి ఇంకా కూడా మర్యాద ఇస్తూ చెప్తున్నాను, మీరు ఏదైతే కమెంట్స్ చేసారో దాన్ని వెనుకకు తీసుకోండి. దీనివల్ల సమాజం మీద బ్యాడ్ ఇంపాక్ట్ ఉంటుంది. ఎందుకంటే రాజకీయాలకు రావాలన్నా, ఫిలిం ఇండస్ట్రీకి రావాలన్నా కూడా మహిళలు భయపడతారు. కొంచెం దాన్ని దృష్టిలో పెట్టుకొని ఫర్దర్గా ఎప్పుడైనా ఏమైనా మాట్లాడినప్పుడు ఆలోచించి మాట్లాడితే బాగుంటుంది. ఆరోపణలు ఉంటే ముందు పెట్టి మాట్లాడండి. ఇప్పుడు
వారి మీద పెట్టిన పోస్ట్ మేము కూడా వ్యతిరేకిస్తున్నాం. మా పార్టీ నాయకుడు హరీష్ రావు గారు కూడా మా పార్టీ వ్యక్తి ఎవరో పెట్టినారని చెప్పేసి వారు కూడా అట్లా పెట్టద్దు, అది కరెక్ట్ కాదని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు మా మహిళల పట్ల కూడా అనుచితంగా పిచ్చి పిచ్చి పోస్టులు పెట్టినారు. మా కవితక్క గారు కూడా మీద కూడా పోస్టులు పెట్టినారు. మేము రీసెంట్గా ఉమెన్ కమిషనర్కి కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వాటి మీద ఎటువంటి చర్య లేదు. ఉమెన్ కమిషనర్ కేవలం కేటీఆర్ గారు లాస్ట్ టైం ఏదో మాట బై మిస్టేక్గా వచ్చిన మాటను సుమోటోగా తీసుకొని వాళ్ళని అక్కడికి ఇన్వెస్టిగేషన్కి పిలవడం జరిగింది. సో ఇంత ప్రొయాక్టివ్గా ఉన్న వాళ్ళు ఇట్లాంటి సిచ్యువేషన్ అయినప్పుడు ఎక్కడ ఉన్నారు? ఇప్పుడు మహిళ, ఇప్పుడు కేవలం కొండా సురేఖ గారు ఒక్కలే కాదు కదా మహిళ, కాంగ్రెస్ ఉన్న నాయకులే కాదు కదా మహిళలు. మేము కూడా మహిళలమే, ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు కూడా మహిళలే. వాళ్ళ పట్ల కూడా ఎవరైనా మాట్లాడితే వాళ్ళు రియాక్ట్ అవ్వాలా. ఇప్పుడు దాకా మన ఉమెన్ చైర్పర్సన్ ఇప్పుడు దాకా రియాక్ట్ అవ్వలేదు. అంటే ఎందుకు? అంటే వారు కూడా ఒక మహిళ కాబట్టి సమాజంలో ఎందుకు, అంటే వారు ఎందుకు రియాక్ట్ కాకపోవడానికి ఇంకెవరికి ప్రోత్సాహబలం వాళ్ళకి ఏమన్నా కావద్దు అని ఏమన్నా సంథింగ్? ఇక ఎందుకు రియాక్ట్ కాలేదు అనేది తనని అడగాల్సిందే. పెద్ద పెద్ద నాయకులు ఫిలిం ఇండస్ట్రీలో కానివ్వండి, పొలిటికల్లో కానివ్వండి, జర్నలిస్ట్ కానీ, కామన్ సిటిజన్స్ కూడా సురేఖ గారు చేసిన మాటలు నిజంగా వ్యతిరేకిస్తున్నారు. సో కనీసం దాన్ని దృష్టిలో పెట్టుకున్నా ఆమె ఉమెన్ చైర్పర్సన్ తనైనా రియాక్ట్ అయితే బాగుంటుండే. ఇప్పుడు దాకా తను రియాక్ట్ కాలేదు. సరే రియాక్ట్ కాలే పర్లేదు, కనీసం యాక్షన్ తీసుకుంటే బాగుంటుందని మేము అనుకుంటున్నాం. మేము కూడా లీగల్ గా ఫైట్ చేస్తాం. కేటీఆర్ గారి మీద చేసిన ఆరోపణలు ప్రూఫ్స్ ఉంటే ప్రూఫ్ చేయండి, లేదంటే బహిరంగంగా క్షమాపణ చెప్పాలా, లేకపోతే ఫర్దర్ గా పార్టీ ఇన్స్ట్రక్షన్స్ మీద మేము ఎక్కడికైనా వెళ్ళడానికి రెడీగా ఉన్నాం. ఓకే, ఫైనల్ గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ రాష్ట్రంలో ప్రజలందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు. మీరు ఆ డైవర్షన్ పాలిటిక్స్ ని వదిలేసి రాష్ట్రంలో జరుగుతున్న సమస్యల మీద ఫోకస్ చేయండి. ఎలక్షన్స్ టైంలో 6 గ్యారంటీలు అని చెప్పుకొని ఇప్పుడు అంటే గద్దెనెక్కిన నాయకులు ఇప్పుడు దాని గురించి మాట్లాడకుండా మూసి ప్రక్షాళన అని చెప్పేసి ప్రజలని ఇబ్బంది పెడుతూ వాళ్ళ ప్రాపర్టీస్ అన్ని డ్యామేజ్ చేసి వాళ్ళని రోడ్డు మీద పడేసారు. మీరే స్వయంగా వెళ్ళి గ్రౌండ్ లో వాళ్ళతోని ఆ విక్టిమ్స్ తో మాట్లాడడం జరిగింది. వాళ్ళ బాధ ఏంటో మీకు క్లియర్ గా మీరు ఆల్రెడీ చూడడం జరిగింది. సో ఇవన్నీ జరుగుతున్నా కూడా ఎక్కడ కూడా ఎవరు మాట్లాడట్లేదు. ఏమంటే మేము డబుల్ బెడ్రూమ్ ఇస్తున్నాం, 1-2 కోట్ల ప్రాపర్టీకి ఒక డబుల్ బెడ్రూమ్ ఇస్తే వాళ్ళ ఫ్యామిలీకి ఏం సరిపోతుంది? 60-30 సంవత్సరాలుగా కష్టపడి కట్టుకున్న ఇల్లుని కూలగొట్టేసి ఎటువంటి ఏమంటారు ప్రాపర్టీకి ఎంత వాల్యూ పడుతుంది ఆ వాల్యూ ఇవ్వకుండా కేవలం ఒక డబుల్ బెడ్రూమ్ ఇస్తా అంటే ఎట్లా? ఆ డబుల్ బెడ్రూమ్ అసలు ఏమీ లేని పేదవాడికి ఇవ్వాలన్న ఉద్దేశంతో కేసీఆర్ గారు కట్టడం జరిగింది. సో దాన్ని కూడా వీళ్ళని తీసుకుపోయి అక్కడ పెడితే వాళ్ళు అడ్జస్ట్ కాలేరు. సో అండ్ రాష్ట్రంలో కూడా హెల్త్ పరంగా చాలా ఇబ్బందులు అవుతున్నాయి. గత 3 నెలల నుంచి డెంగ్యూ, మలేరియా, వైరల్ ఫీవర్స్ అనేది ఎక్కువ అయిపోయినాయి. మొన్న మా బీఆర్ఎస్ పార్టీ నాయకుడు ఒక కమిటీ వేసి అసలు ఏం జరుగుతుందో హాస్పిటల్స్లలో చూడమని పంపిస్తే కూడా అక్కడ మా నాయకులని ఎలవ్ చేయకుండా ఇమీడియట్ గా ఆ రోజు మేము ప్రొటెస్ట్ కు క్వశ్చన్ చేయడానికి పోతే సాయంత్రం ఆయన కమిటీ మీటింగ్ పెట్టడం జరిగింది. అంటే ఒకళ్ళు చెప్పేదాకా ఆయనకు ధ్యాస లేదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రజలకి కావాల్సిన విషయాల మీద ఫోకస్ చేసి ప్రభుత్వం ఏదైతే చెప్పిన గ్యారంటీలను ఫుల్ఫిల్ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే ఎలక్షన్ మేనిఫెస్టోలో మూసీ గురించి ఆయన ఎక్కడ మాట్లాడలేదు. కేవలం 6 గ్యారంటీలు మహిళలను బేస్ చేసుకొని వాళ్ళు ఈ రోజు ఎలక్షన్ లో గెలిచారు. సో దాని మీద దృష్టి పెట్టకుండా ఇప్పటికీ 10 months అవుతుంది. కేవలం వాళ్ళు 6 గ్యారంటీలో ఇంప్లిమెంట్ చేసింది కేవలం ఫ్రీ బస్. మిగతాది ఏదైనా గ్యాస్ కానివ్వండి, 2500 కానివ్వండి, లేదంటే తులం బంగారం కానివ్వండి, ఇప్పటిదాకా ఎవరికి రాలేదు. స్వయంగా మీరు వెళ్ళి పబ్లిక్ నడవని వాళ్ళు క్లియర్ గా చెప్తారు, మాకు ఇప్పుడు దాకా ఏది రాదు. ఫ్రీ కరెంట్ కూడా ప్రాపర్ గా లేదు. ఎందుకంటే హడావిడి చేసి ఫార్మ్స్ అన్ని ఫిల్అప్ చేసుకున్నారు తప్ప ఆ ఫార్మ్స్ ఎక్కడ పోయినావో ఆ పార్టీ నాయకులకు కూడా తెలియదు, అధికారులకు కూడా తెలియదు. రోడ్ల మీద అందరూ ఆ పేపర్లు చుట్టుకొని ఏమంటారు అంటే ఆడుకుంటున్నారు ఆ పేపర్లతో, ఆ ఫార్మ్స్ తోటి. అంటే వాళ్ళ డేటా అనేది మిస్యూజ్ చేసిండ్రు. అసలు పరిపాలన అనేది చాతగా ఆడలేదు కాంగ్రెస్ నాయకులకి. చాత కాకపోతే దిగిపోయి కనీసం ప్రజలకు సేవ చేసే వాళ్ళకైనా అవకాశం ఇస్తే బాగుంటుంది. లేదంటే వాళ్ళు చేసే వైఖరిని మార్చుకొని ప్రజల మీద ఇప్పటికైనా, ఇంకా లేట్ కాలే, వాళ్ళకి ఇంకా 4.5 సంవత్సరాల టైం ఉంది, ఇప్పటి నుంచి అయినా ప్రజలకు ఏదైతే చెప్పిన హామీలను ఫుల్ఫిల్ చేయాలని మేము రేవంత్ రెడ్డి గారికి రిక్వెస్ట్ చేస్తున్నాం. తర్వాత వారు మాట్లాడే మాటలని కొంచెం తగ్గించుకొని ప్రజలకి ఉపయోగపడే మాటలు మాట్లాడాలి. ఆయన నోరు ఇప్పితే చాలు, నిజంగా చెప్తున్నా వరస్ట్ ఉంటది. సో ఆయన మాట్లాడే మాటలు కూడా కొద్దిగా దృష్టిలో పెట్టుకొని, ప్రజలను దృష్టిలో పెట్టుకొని మాట్లాడితే బాగుంటుంది.
మొన్న రీసెంట్ గా చూసినాం ఒక స్కూల్ ప్రోగ్రాంలలో కేసీఆర్ గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడు. పిల్లలకి చదువుకోవడానికి వాళ్ళ ఫ్యూచర్ గురించి మాట్లాడాలి కానీ రేపటి రోజున పెద్దగా రాజకీయాల్లోకి వచ్చే నాయకులు అట్లాంటి వాళ్ళు ఉండొచ్చు ఎవరైనా, వాళ్ళ దగ్గర ఇట్లాంటి మాటలు మాట్లాడితే వాళ్ళ మీద ఏం ఇంపాక్ట్ ఉంటుంది. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని రేవంత్ రెడ్డి గారు ముందుకెళ్ళాలి, ప్రజల మీద దృష్టి పెట్టాలి. మూసీ మీద కాదు, ఫోర్త్ సిటీ మీద కాదు ఆయన పెట్టాల్సింది. అది ఆటోమేటిక్ గా డెవలప్మెంట్ అవుతుంది, కానీ చేయాల్సిన పనులు చేస్తే డెవలప్మెంట్ అవుతుంది అని మేము అనుకుంటున్నాం. ఓకే, చూసారు కదండి కార్పొరేట్ హేమ గారు కొండా సురేఖ గారు మాట్లాడినటువంటి అంశంపై తీవ్ర ఆగ్రహం చెందారు. అండ్ ఆల్సో ఇప్పుడు వారు అన్న